వార్ వార్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పదమే తెగ సర్క్యులేట్ అవుతోంది. ఆపరేషన్ సింధూర్ అంటూ పాక్పై మోదీ యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిల్వర్ స్క్రీన్ పై ఇండో పాక్ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. మరి దేశభక్తిని చాటి చెప్పిన ఆ వార్ మూవీస్ ఏంటో మనము చూసేద్దామా? ఇక ఇప్పటి వరకు ఇండో పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా హిందుస్థాన్ కి కసం. 1973లో చేతనానంద దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనమనే చెప్పాలి. 1971లోని ఇండో పాకిస్తానీ యుద్ధంలోని ఆపరేషన్ కాక్స్టన్ లిల్లీని బేస్ చేసుకుని వచ్చిన ఈ సినిమాలో రాజ్ కుమార్, విజయ్ ఆనంద్, బల్రాజ్ సాహ్ని, అమరీష్ పురి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. అయితే సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా ఆ తర్వాత క్లాసిక్ గా నిలవటం విశేషం. ఇక ఇండో పాక్ వార్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మరో సినిమా కాజీ. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో దగ్గుపాటి రాణా, తాప్సీ, రాహుల్ సింగ్, ఓం పురి, నాజర్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ యుద్ధం నీటిలో జరగడం విశేషం. భారత నావికాదళ సబ్మెరైన్, పాక్ సబ్మెరైన్ కు మధ్య నీటిలో జరిగిన యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ సంకల్ప్. ఇక ఈ సినిమా దాదాపు 16 కోట్లతో తెరకెక్కగా ఏకంగా 34 కోట్లు కొల్లగొట్టడం విశేషం. ఇక ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి దాడులు చేస్తే దానికి భారత సైనికులు దెబ్బ ఎలా ఉంటుందో మరోసారి ఉరి ది సర్జికల్ స్ట్రైక్ తెరపై చూపించాడు దర్శకుడు ఆదిత్య థార్. 2019లో విడుదలైన ఈ సినిమా 2016 ఊరి దాడికి ప్రతీకారంగా జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని వచ్చింది. ఇక ఈ చిత్రంలో విక్కీ కౌశల్ లీడ్ రోల్ చేయగా యామి గౌతమ్, పరేష్ రావల్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా కూడా దాదాపు 40 కోట్లతో తెరకెక్కగా ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టి పెటియాట్రిక్ ఫిలిమ్స్ సత్తా చాటింది. ఇక మన ఆర్మీ సత్తా చాటుతూ ఇదే లైన్లో పిప్పా, బార్డర్, షేర్ షా, గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గర్ల్ వంటి ఎన్నో సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిన సంగతి తెలిసిందే. For more videos like this, subscribe Big TV channel.